Hello my dear friends, welcome to Study Up official channel. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్ కాన్సెప్ట్స్ తెలవాలి. సో అవేంటో చెక్ చేద్దాం. సో నేచురల్ నంబర్స్ అంటే ఏంటివి? 1 2 3 4 అప్ టు సో ఆన్. కమింగ్ టు హోల్ నంబర్స్ 0 1 2 3 అప్ టు సో ఆన్. సో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచే మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ 2 4 6 8 so on. And coming to odd numbers 1 3 5 7. So prime numbers ante entidi? The numbers which have only two factors, that is called prime number. So prime numbers values entivi 2 3 5 7 11 13 so on. So ivi prime numbers. Composite number, the number which has more than two factors, that is called composite number. So composite number values 4 6 8 9 10 12 up to so on. ప్రైమ్ నంబర్స్ లో ఇంకా కాంపోజిట్ నంబర్స్ లో మనం చూస్తే 1 వాల్యూ మనం మిస్ చేసాము. ఎందుకు అని అంటే 1 ఈస్ నైదర్ ప్రైమ్ నంబర్ నార్ కాంపోజిట్ నంబర్, బికాస్ ప్రైమ్ కి ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, కాంపోజిట్ కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇంటీజర్స్ లో మనకి స్మాలెస్ట్ వాల్యూ లార్జెస్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. లైక్ మైనస్ లో ఉండేటివి నెగటివ్, 0 is a zero integer. నెక్స్ట్ పాజిటివ్ లో ఉండేటివన్నీ పాజిటివ్ వాల్యూస్. ఇన్ కేస్ మనకు ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు, లైక్ ఒక ఆబ్జెక్ట్ 2 పార్ట్స్ గా చేసాము, దాన్ని ఎలా చేస్తాం మనం ఫ్రాక్షన్స్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో దానికోసం మనకి ఏం చేశారు, రేషనల్ నంబర్స్ తెలుసుకోవాలి. సో రేషనల్ నంబర్స్ ఇర్రేషనల్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేషనల్ నంబర్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, క్యూ గా రిప్రజెంట్ చేస్తాం. సో రేషనల్ నంబర్ ఫార్ములా ఏంటిది, p బై క్యూ. సో దీనికి 2 కండిషన్స్ ఉన్నాయి. p అండ్ q బిలాంగ్స్ టు z, అంటే ఇంటీజర్స్ కి బిలాంగ్ అయి ఉండాలి ఈ వాల్యూస్. అండ్ ద డినామినేటర్ q నాట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో లైక్ ఎగ్జాంపుల్ 1 బై 2 లేదా 2 బై 3. సో p అండ్ q వాల్యూస్ అనేవి z కి బిలాంగ్స్ టు z and q not equals to 0. సో ఇది ఫార్మాట్ కరెక్టే కదా ఎగ్జాంపుల్స్. సో మనకి ఇక్కడ 0 అనేది రేషనల్ నంబర్. ఎందుకు అని అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం. 0/1 రాసుకోవచ్చు కదా. సో p వాల్యూ ఇది ఇంటీజర్ కదా 0 అనేది, మనం డినామినేటర్ లో మాత్రమే మనం 0 రావద్దు వాల్యూ. సో పైనది 0 ఉన్నా అని నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటిది, ఆపోజిట్ ఫర్ రేషనల్ నంబర్, అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషనల్ నంబర్. సో ఇది ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, q డాష్ ఆర్ s లాగా రిప్రజెంట్ చేయొచ్చు. సో మనం ఇర్రేషనల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, √2 √3 √4 √5 అప్ టు సో ఆన్ పై e. పై వాల్యూ ఏంటిది అంటే 22/7. మనకి అనుకోవచ్చు 22 అనేది p and q, ఈ వాల్యూస్ ఉంది కదా, p and q బోత్ వాల్యూస్ ఆర్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అండ్ q కూడా డినామినేటర్ లో 0 లేదు. సో ఇది రేషనల్ అవ్వచ్చు. బట్ పై is not equals to 22/7. just pi is approximately equals to 22/7. అందుకనే ఈ వాల్యూ ఇర్రేషనల్ గా కన్సిడర్ చేస్తాము. సో ఈ వాల్యూ ఏంటిదంటే లాగరిథం కాన్స్టెంట్. The value of e is logarithm constant. So pi ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, సో pi is equals to circumference of circle by diameter. సో అప్పుడు మనకి pi వాల్యూని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ డివైడ్ చేసినప్పుడు మనకి వాల్యూస్ ఎలా వస్తాయి, డెసిమల్ ఫామ్ లోనే వస్తాయి కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. సో మనకి ఇక్కడ 3/5 ఉంది. సో 5 3 0.0 5 6 30 0 వచ్చింది. దీని వాల్యూ ఏంటి 0.6. సో 1 దీనికి ఫైండ్ అవుట్ చేసి 0.3 3 9 1 0 మళ్ళా 3 3 9. సో ఇలా 0.33 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది టర్మినేట్ అవుతుంది. 0 వచ్చినప్పుడు దీని వాల్యూ టర్మినేటింగ్, అంటే దీన్ని ఏమనొచ్చు మనము, టర్మినేటింగ్ డెసిమల్ అనొచ్చు కదా.
నెక్స్ట్ ఇక్కడ 3 అలానే వెళ్తూనే ఉంది. సో దీన్ని ఏంటి, నాన్ టర్మినేటింగ్ అంటాం మనం. అంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది టర్మినేట్ అవ్వట్లేదు, అంటే మనకి వాల్యూ 0 రావట్లేదు. సో ఇది నాన్ రిపీటింగ్ కూడా అనొచ్చు మనం. సో వాల్యూస్ చూసుకుందాం ఒకసారి. √2 వాల్యూ, √3 వాల్యూ ఒకసారి చూద్దాం. √2 వాల్యూ ఏంటి, 1.4142 సో ఆన్. √3 వాల్యూ 1.732 సో ఆన్. పై వాల్యూ 3.145. సో ఈ వాల్యూస్ అనేటివి వెళ్తూనే ఉంటాయి, అంటే నాన్ టర్మినేటింగ్ వాల్యూస్ ఇవి. ఇవేంటిది, నాన్ టర్మినేటింగ్ వాల్యూస్, నాన్ రికరింగ్ వాల్యూస్. సో డెసిమల్ వాల్యూస్ చూస్తే డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు, ఐదర్ టర్మినేటింగ్ డెసిమల్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ని మనం రేషనల్ నంబర్స్ అంటాం. Q is represented as rational number. సో నాన్ ఇర్రేషనల్ కి ఏమవచ్చు, నాట్ టర్మినేటింగ్ ఐదర్ నాన్ రికరింగ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనము ఇర్రేషనల్ అని అంటాం. సో మనకి రేషనల్ యూనియన్ ఇర్రేషనల్ వాల్యూ చేస్తే మనకి రియల్ నంబర్స్ వస్తాయి. రియల్ నంబర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రియల్ నంబర్స్ ని ఎలా చేయొచ్చు మనము, ఒక స్ట్రైట్ లైన్ ఉంది, స్ట్రైట్ లైన్ లో ప్రతి పాయింట్, సో ప్రతి పాయింట్ మనకి రేషనల్ లేదా ఇర్రేషనల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ వాల్యూని మనం రియల్ నంబర్స్ అని కూడా అంటాము. సో ఇప్పుడు మనం న్యాచురల్ నంబర్, హోల్ నంబర్ అవన్నీ చూస్తాం కదా, ఒకసారి వెన్ డయాగ్రామ్ లో చూద్దాం ఎలా ఉంటుందో. వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, న్యాచురల్ నంబర్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, హోల్ నంబర్స్ నేర్చుకున్నాం. సో హోల్ నంబర్స్ లో మనకి ఏం యాడ్ అయింది, 0 వాల్యూ యాడ్ అయింది. సో ఆల్ న్యాచురల్ నంబర్స్ బిలాంగ్స్ టు హోల్ నంబర్, బట్ ఆల్ హోల్ నంబర్స్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్. సో దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, మనము హోల్ నంబర్స్ తర్వాత నెక్స్ట్ మనం ఇంటీజర్స్ నేర్చుకున్నాం. ఇంటీజర్స్ కి మనకి నెగటివ్ వాల్యూస్ యాడ్ అయ్యాయి, -1, -2, -3 అని. సో సేమ్ అంతే, ఆల్ న్యాచురల్ నంబర్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్, బట్ ఆల్ ఇంటీజర్ వాల్యూస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనము, రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ ఎలా రిప్రజెంట్ చేసాం, Q తోటి. దాంట్లో ఏమొచ్చింది, ఫ్రాక్షన్స్ వచ్చినాయి, ఇంకా నెగటివ్ 2/3. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనము, ఇర్రేషనల్ వాల్యూస్. సో ఇర్రేషనల్ వాల్యూస్ లో మనం ఏమేం చేస్తాము, ఫార్ములా ఏంటిది, Q డాష్ తోటి రిప్రజెంట్ చేయొచ్చు, లేదా S తోటి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మనం ఏం నేర్చుకున్నాం, ఇర్రేషనల్ √2 వాల్యూ, √3 వాల్యూ, √5, పై, ఈ వాల్యూస్ మనము నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనం నేర్చుకుంది రియల్ నంబర్. సో రియల్ నంబర్స్ మనం ఏమన్నాం, రియల్ నంబర్స్ అంటే ఏంటిది, రేషనల్ టోటల్ యూనియన్ ఆఫ్ ఇర్రేషనల్ వాల్యూస్ అనుకున్నాం మనం. సో ఇవి రెండు కలిపితేనే మనకు రియల్ నంబర్ వాల్యూస్ వస్తుంది కదా. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ వీడియోలో నంబర్ సిస్టమ్ డివిజిబిలిటీ రూల్ మనము నేర్చుకుందాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్టడీ హబ్ అఫీషియల్ ఛానల్. థ్యాంక్ యూ.